డీటెయిల్ చూస్తే టీవీ5 సాంబశివరావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సంధ్యా గ్రూప్లకు సంబంధించిన ల్యాండ్లో కబ్జాలు చేయడంపై ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా భాగోతం బయటపడింది. మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారం మొదలుపెట్టిన సాంబశివరావు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారని సంధ్యా గ్రూప్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించిన ల్యాండ్ను ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసి అక్రమంగా పెట్రోల్ బంక్ నిర్మించారని ఆరోపించారు. ఆక్రమించింది కాక తనని ఏం చేయలేరని బెదిరిస్తున్నారని సంధ్యా గ్రూప్ ప్రతినిధులు చెబుతున్నారు. తన అడ్వకేట్ కొడుకుతో తాను టార్గెట్ చేసిన వారిపై ఇబ్బడి ముబ్బడి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దీంతో సంధ్యా గ్రూప్ వారు పోలీసులని ఆశ్రయించారు. జరిగిన ఘటనపై పెట్రోలియం మినిస్ట్రీ సీరియస్ అయింది. పెట్రోలియం మినిస్ట్రీ ఆదేశాలతో హెచ్పీసీఎల్ రంగంలోకి దిగింది. టీవీ5 సాంబశివరావు ఇటు ల్యాండ్ ఓనర్ని అటు హెచ్పీసీఎల్ ని మోసగించారని గుర్తించారు. దీనిపై సాంబశివరావును వివరణ కోరడమే కాకుండా పెట్రోల్ నిలిపివేశారు. ఇక టీవీ5 సాంబశివరావు అక్రమాలపై పోలీసుల్లో ఇప్పటికే ఎలాంటి చలనం కల్పించలేదు. సంధ్యా గ్రూప్లకు సంబంధించిన ల్యాండ్లో కబ్జాలు చేయడంపై ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా భాగోతం బయటపడింది. అయితే ఈ ఒక్క సంధ్యా గ్రూప్ ఓనర్నే కాకుండా మరికొంతమందిని కూడా తాను ఇలాగే మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది బాధితులు రాజ్ న్యూస్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే టీవీ5 సాంబా అక్రమాలపై పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. గత ప్రభుత్వంలోనూ పోలీస్ అధికారులు ఇలాంటి అక్రమాలపై స్పందించకపోవడంతో పలువురిని కొత్త ప్రభుత్వం వచ్చాక సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం వంటి చేసింది. అయితే ఇప్పుడు కూడా పోలీసులు ఈ అక్రమాలపై త్వరితగతిన స్పందించకపోతే రాష్ట్ర సర్కార్ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఈ విషయంపై మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు లైవ్ లో ఉన్నారు. అరుణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అరుణ్ కుమార్ గారు చెప్పండి, పెట్రోలియం మినిస్ట్రీ రంగంలోకి దిగాక కూడా ఇంకా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడానికి కారణం ఏంటంటారు? మరి స్పష్టంగా అలసత్వమే అండి. పట్టదగ్గ కేసులు, పట్టకూడని కేసులు అని కాగ్నైజబుల్, నాన్ కాగ్నైజబుల్ కేసులు పోలీసులకు ఫిర్యాదు తీసుకున్న వెంటనే అర్థమైపోతుంది. అందులో ఉన్న సెక్షన్స్ ప్రకారం మొదట ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. అక్యూజ్డ్కి నోటీసులు ఇస్తాం, అక్యూజ్డ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. ఇదంతా కూడా అక్యూజ్డ్ పారిపోయే అవకాశాలు ఉన్నాయి, అక్యూజ్డ్ దొరకకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. నేరం చేసిన వ్యక్తిని సమర్థించడం పక్కకు పెట్టి నేరం చేసిన వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటే కదా భవిష్యత్తులో పోలీస్ సైరన్ మీకు తెలిసే ఉంటుంది. పోలీస్ వెహికల్ ఎప్పుడు వచ్చినా కూడా సైరన్ మోగిస్తూ వస్తుంది. దానికి కారణం ఏంటంటే అలర్ట్ చేయడం. ఎవరైనా దొంగతనాలకు, తప్పుడు పనులకు పాల్పడే వాళ్ళకి అది హెచ్చరిక అన్నమాట. చేయడాన్ని మానేసుకుంటారు. దానికోసం అదే స్ఫూర్తి ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయడంలో ఉంటుంది. వన్స్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళ విధి విధానాలు, వాళ్ళకు సరైన సమయం ఉంటుంది, వాళ్ళకు విధి ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు. అంతేగాని అక్యూజ్డ్ ని ఇన్ఫర్మేషన్ అడుగుతామంటే అక్యూజ్డ్ ఎప్పుడు వస్తాడు? ముద్దాయి తప్పు చేసిన వ్యక్తి చట్టానికి ఎప్పుడు సహకరిస్తాడు? పారిపోయే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు వచ్చి మేము లొంగిపోతాం, మేము తప్పు చేసినాం అని చెప్పి చేతులు కట్టుకొని పోలీసుల ముందు అయితే ఎవరు నిల్చోరు. కాబట్టి గతంలో చిత్తు కాయిదాలకు కూడా ఎఫ్ఐఆర్లు చేసిన ఇదే పోలీస్ వ్యవస్థ మరి ఇప్పుడు ఎందుకు వెయిట్ చేస్తుంది అంటే, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే రంగంలోకి దిగాలంటే అది సాధ్యమైన విషయం కాదు. కాబట్టి దయచేసి కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ ని నేను అడ్వైజ్ చేస్తున్నా, ఇష్యూ ఎఫ్ఐఆర్ అండ్ ఇన్వెస్టిగేట్ ఇంటు ద మ్యాటర్. అలాగే అరుణ్ కుమార్ గారు, సాంబా అక్రమాల వెనుక అయితే పొలిటికల్ లీడర్ల సపోర్ట్ ఏమైనా ఉందని అనుకోవచ్చు అంటారా? గతంలో పనిచేసిన వ్యక్తులు ఉన్నందుకే తను ఆ విధంగా మిడిచిపడ్డ మాట వాస్తవం. అక్రమాలు చేసినది క్లియర్ గా కనిపిస్తుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. 700 గజాలకు అగ్రిమెంట్ చేసుకుంటే హెచ్పీసీఎల్ అథారిటీస్ 1400 గజాలకు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు, మార్కౌట్ చేస్తారు. ఇప్పుడు వెనక్కి తీసుకోమంటున్నారు. అదే ఎవరైతే ఏజెంట్ ఉన్నారో వారిని మిగతా స్థలానికి రిజిస్ట్రేషన్ చేయమని కంపెల్ చేయండి, పూర్తి చేయండి అని చెప్పి లెటర్లు ఇవ్వడం అంటే ఒప్పుకున్నట్టే కదా. మాకు లేదు, అగ్రిమెంట్ లేదని. అగ్రిమెంట్ లేకుండా హెచ్పీసీఎల్ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏ విధంగా 1400 గజాల్లో ఆక్రమించుకుంటుంది? దానికి చట్టపరంగా, చట్టబద్ధంగా చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అవునండి. అలాగే ఇతను ఈ యొక్క సంధ్యా గ్రూప్ ఓనర్నే కాకుండా ఇంకా చాలా మందిని కూడా తను ఇలాగే మోసాలు చేసే ఆరోపణలు కూడా వస్తున్నాయి అంటున్నారు. దీనిపై ఏమంటారు? ఖచ్చితంగా తత్వం ఉంటేనే ఈయనను టార్గెట్ చేసినట్టు కదా. ఈయనకున్న ఆస్తులను ఏ విధంగా అయినా సరే హుక్ ఆయనను ఇబ్బంది పెట్టి, మభ్య పెట్టి, భయపెట్టి హైదరాబాద్ నుంచి బయటికి పంపించేసి వాటిని కబ్జా చేయాలన్న ప్రయత్నం. కాకుంటే కొద్దో గొప్ప ఈయన అదృష్టవంతుడు కాబట్టి దాంట్లోంచి ఆ చక్రబంధంలోంచి బయటపడడం జరిగింది. ఎన్నో సమర్పించుకున్నట్టు మాకు ఆధారాలు ఉన్నాయి. డబ్బులు ఇబ్బంది పెట్టి ఆయనను
వసూలు చేసినట్టు కూడా కొన్ని కొద్ది గొప్ప ఆధారాలు మాతో ఉన్నాయి. అందుకే మేము బాహాటంగా గట్టిగా మాట్లాడుతున్నాం. దాని మీద ఖచ్చితంగా చర్యలు కూడా ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.